అంత మాత్రం కాకుండా మా విషయంలో ప్రార్థన చేసినందుకు మీ అందరికీ చాలా వందనాలు. ఇదే మా చివరి ప్రభు దినం. గత అక్టోబర్ 16 నుంచి ఇంతవరకు మీరు మా పక్షాన చేసిన ప్రార్థనలకే వందనాలు, మీ యొక్క సాహసంకే చాలా వందనాలు. ఇప్పటి వరకు అన్న చెప్తా ఉంటే నిజంగా దేవుని కార్యాలు చాలా ఉన్నతమైనవి. నేను వచ్చే రోజు నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవా ఎందుకు తీసుకుని వచ్చావో నాకు తెలియదు కానీ ఈ ఉద్దేశము నెరవేర్చు. ఈ యొక్క సియోను పిల్లర్స్ లేసున్నాయి. ఆ టైంలో మేము ఏదో అకేషన్కి వెళ్తా ఇటు వచ్చాం. నాతో పాటు సహోదరులు అందున్నారు, వారందరూ ప్రార్థన చేయండి అంటే, అన్న నాకంటే వయసులో మీరు పెద్దవాళ్ళు, మీరు చేయండి అంటే, లేదు నువ్వు చేయ అని అన్నారు. ఇదే స్థలంలోంచి ప్రార్థన చేశాను. ఈ దినాన ఇదే స్థలంలో దేవుడు నన్ను అంత ముగించబడిన తర్వాత పని నన్ను నిలబెడుతూ వచ్చాడు. అంటే మనం చేసేటప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఈ కార్యం నా వల్ల అవుతుందా అంటే, దేవుడు చేసేవాడు కదా, మనం చూసేవారు. కానీ అనేకసార్లు మనం ఏం చేస్తామంటే చేసేటప్పుడు చూస్తాము, చూసేటప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే చాలాసార్లు దేవుని యొక్క దీవెన మనము పొందలేని వారిగా ఉంటా ఉన్నాం. పోయిన ఈ మధ్య కాలంలో ఇక అనేకమైన పిల్లల పరిచయలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ వారం అయితే పెద్ద ట్విస్ట్ నాకు. ఎందుకు వచ్చా అన్న ఈ వారం అంతా బిజీగా ఉన్నాడు. సంఘ ప్రార్థన అనుకుంటే బైబిల్ స్టడీ ఎవరికన్నా చెప్పానంటే ఆ బైబిల్ స్టడీ వచ్చి పడింది. యవనస్తుల మీటింగ్ ఎవరికన్నా చెప్పంటే ఆ యవనస్తుల మీటింగ్ వచ్చి నా మీద పడింది. అమ్మో, ఎంత ఒక పరిచర్య చేయాలి అంటే దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయము చేస్తాడు. మానవ శక్తితోటి మనం చేయాలనుకుంటే ఎప్పుడు దేర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్, బట్ దేర్ ఈజ్ నో వే సక్సెస్ కదా. దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు విజయం అనుగ్రహిస్తాడు. దేవుని మీద మనం ఆధారకపోతే మనం అపజయము పాలయ్యేవారిగా ఉంటాం. మా పక్షాన మీరు చేసిన ప్రతిబిద్ధమైన ప్రార్థనకై మా కుటుంబ పక్షాన మీకు చాలా వందనాలు. మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము కూడా ఎక్కడున్నా కూడా మీ కొరకు ప్రార్థన చేస్తామని మేము మనవి చేస్తూ ఉంటున్నాము. పోయిన వారము మన మధ్యలో యేసుదాస్ గారు, తాను కూడా చెప్పాల్సిన పరిస్థితి కానీ అవకాశము లేని పరిస్థితి. కానీ ఈ దినాన దేవుడు నాకు అవకాశం ఇచ్చాడంటే దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. ఇక్కడ కూర్చున్న మనందరి పక్షాన కూడా దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. అనేకసార్లు ఆ ప్రణాళిక మనం భిన్నంగా జీవిస్తూ ఉంటాం. మన మాటలు భిన్నంగా ఉంటాయి, మన జీవితాలు భిన్నంగా ఉంటాయి. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. నేను ఎన్నిసార్లు దారి తొలగినా కూడా ఈ సియోన్లో దేవుడు తన వాక్యంతో, తన దాసుడితో నాతో మాట్లాడి ఏం చేశాడు, నన్ను అనేకమైన విషయాల్లో ఆదరించిన వాడిగా ఉంటున్నాడు. నా యొక్క జీవితంలో గత దినాల్లో అంటే సియోన్ రాకముందు నా పరిస్థితి చెప్తాను. నేను ఎక్కువగా నా యొక్క బైబిల్లో పేపర్స్ పెట్టుకుని రాసుకునేది. ఏ వర్తమానైనా పేపర్స్ పెట్టుకుని రాసుకునేది. మరి అన్న ఎట్లా గమనించిండు కానీ మొత్తానికి ఈ సంవత్సరం ఒక డైరీ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇచ్చి నేను ఆ డైరీ కూడా ఎక్కడ స్టార్ట్ చేసినానంటే ఫస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్లో నేను స్టార్ట్ చేశాను. నేను ఆ జీవితంలో దేవుని వాక్యం పట్ల మనకేం కావాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. నిజంగా ఆ వాక్యము నన్ను ఎంతగానో ఆదరించిందని నేను ఈ మాట చెప్పగలుగుతాను. అంత మాత్రం కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి నా యొక్క జీవితంలో కదా. అన్నతోటి ఎన్ని పరిచర్లకు వెళ్ళినా కూడా అన్న ఊరికైనా కూర్చొని ఇచ్చేవాడు కానే కాదు. అరే నువ్వు తలాంతి కలిగిన వాడు, నువ్వు ఎందుక పోయాడ కూర్చుంటావు రా అని చెప్పి ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. నిజంగా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నా యొక్క జీవితంలో వెనుకంజ వేసే పరిస్థితులు ఎన్నో లేకపోలేదు. దుష్టలోకం ఉంటున్నాము, బాధించేవారు ఉంటారు, నిందించేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, మన వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఎంతమంది ఉంటారు. దేవుని బిడ్డలు, మీరు నా పక్షాన చేసిన ప్రార్థన అన్ని దినాన్ని ఏం చేసింది, నిలబెట్టిందని నేను ఈ యొక్క మాట చెప్పగలుగుతాను. ఒకవేళ దేవుని బిడ్డల యొక్క సాహసం లేకపోతే ఈ లోకంలో చూస్తే ఎంతోమంది నా వయసు లాంటి వారు ఎంతోమంది ఈ దినాన్ని ఎక్కడున్నారు, వ్యసనాలకి బానిసలుగా ఉంటున్నారు. నేను ఈ ఒక మార్గంలో వెళ్ళేటప్పుడు గమనిస్తూ ఉంటే ఈ లారీ డ్రైవర్స్ మధ్యలో ఒక వైన్ షాప్ ఉంది. వెళ్ళేవాడు మంచిగా వెళ్ళాక అక్కడ ఆగుతాడు. ఆగి ఏం చేస్తాడు, ఈయన తీసుకుంటే వానికి హ్యాపీనెస్. అంటే ఈ లోకంలో చూడండి, వాక్యానికి భిన్నంగా ఉంటే జీవితం అలా ఉంది. ఒక దినాన నేను సియోన్ నుంచి వెళ్తా ఉన్నాను నార్కెట్పల్లి వైపు. ఎవరో ఒక ఆమె ఇట్లా చెయ్యి ఊపింది. లారీవాడు అంత ఫాస్ట్గా పోయేటోడు. నాకే భయం అనిపించింది, యాక్సిడెంట్ చేసేస్తానేమో అనిపించింది. ఆమె ఇట్లా ఆపంగానే వాడు సర్రని తీసుకుపోయి బండి అంత స్పీడ్లో ఆపేశాడు. అంటే ఈ లోకంలో పరిస్థితి చూడండి చాలా భిన్నంగా ఉంది. నేటి దినాన్ని నేను చెప్పే మాట ఏంటంటే, నీ నా బిడ్డలు ఆ విధమైన పరిస్థితుల్లో ఉండొద్దు. వారి కొరకు మనం భారంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఈ యొక్క సియోన్లో వారిని ఒక పిల్లర్స్గా దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు, రానున్న దినాల్లో నిలబెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి మీరు మా కొరకు ఇంతవరకు చేసిన ప్రార్థనలకే మీ అందరికీ చాలా వందనాలు. మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా దేవుని యొక్క సమయంలో తిరిగి అన్న చెప్పినట్టు చెన్నై కాదు ఇంకెంత దూరం తీసుకుపోయినా మళ్ళీ ఎక్కడ తీసుకుపోతాడు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గరికి
తీసుకుని వస్తాడు కదా. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇనర్షియా, ఇవన్నీ మనం ఫిజిక్స్లో చూస్తాం. కానీ ప్రభు ఒక వాక్యానికి మనం భిన్నంగా జీవిస్తే ప్రభు నమ్మదగిన దేవుడు. ఎక్కడ తీసుకుని వస్తాడు? తనకు ప్రణాళికలు ఉన్న చోటికే తిరిగి తీసుకుని వస్తాడు. అన్న చెప్పిన మాటలకు కూడా నేను చాలా అన్నకి వందనస్తున్నాను. ఎందు గురించి అంటే నా మటుకు నేను ఏదో ఆలోచనలో ఉంటున్నా, ఇదే నా చివరి ప్రభుదినం కదా అన్న మనసులో తిరుగుతా ఉంది. పోయిన వారం కూడా అనుకుంటున్నాను, ఇదే నా చివరి ప్రార్థన కదా, ఇదే నా చివరి బైబిల్ స్టడీ కదా, ఇదే నా చివరి ఆన్లైన్ మీటింగ్ కదా. కానీ ప్రభు నమ్మదగిన దేవుడు. నిన్ను నన్ను బొమ్మ చేసేవాడు కానే కాదు. నా యొక్క జీవితంలో దేవుడే నన్ను నిలబెట్టకపోతే నేను ఈ విధంగా సియోన్లో ఉండేవాడిని కానే కాదు. దేవుడు నా పక్షాన్ని ఎన్నో మేలు చేశాడు. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. యోబు 5వ అధ్యాయం 19వ వచనం. ఎవరన్నా బిగ్గరగా చదవండి. యోబు 5వ అధ్యాయము 19వ వచనం. ఈ సంవత్సరము నేను అన్న వాళ్ళు ప్రార్థన చేసి నన్ను చింతపల్లి అన్న ప్రాంతానికి పంపించారు. అందరితో పాటు నేను తీసుకుందాం అనుకున్నా, కానీ ఎందుకైనా మంచిది అందరు అయిపోయినతో తీసుకుందాంలే అని అందరు అయిపోయింది. లాస్ట్ ప్రేయర్ కూడా అయిపోయింది. అప్పుడు పోయి నేను ఈ వాగ్దానం తీసుకుంటే గుండె గువేలమన్నది నాకు. అరే ఇదేంది 6 బాధలు 7 బాధలు అంట. ఈ బాధలు తట్టుకోవాలంటే అంత సామర్థ్యత నాకు లేదు. కన్నా మదగిన దేవుడు ఏం చేస్తాడంట, తోడుకుంటా అన్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. బ్రదర్స్ నుంచి, సిస్టర్స్ నుంచి ఎవరైనా ఒకరు మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. మోకరిద్దాము. ఒక చిన్న మాట ప్రార్థన చేయండి మా కొరకు. భవిష్యత్తులో మేము ఎక్కడున్నా కూడా నమ్మకంగా సావాసంలో ఉండటానికి బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రారంభించండి. మీకు మైక్ అందిస్తారు.